కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. ఏపీసీసీ అధ్యక్షులుగా, తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, విప్పుగా, ఎమ్మెల్యేగా కొనసాగిన సాకే శైల్యానాథ్ సింగనమల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడే 10 గంటలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కండువా కప్పుకున్నారు. ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నాం. అనంత వెంకటరామరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు తలారి రంగయ్య గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈయనతో పాటు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కండువా కప్పుకున్నారు. సరే, వీళ్ళు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు కదా, వీళ్ళ వల్ల పార్టీకి లాభమా నష్టమా అని చాలామంది ఆలోచిస్తున్నారు. గతంలో కనుక చూస్తే మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది ప్రజలకైతే మాత్రం వెళ్ళిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా పని అడిగితే మాత్రం కరాఖండిగా చేసేవాళ్ళు అని విన్నాం. ఏదైనా చెప్తే ఫోన్లో అప్పటికప్పుడు స్పందించి అధికారులకు గట్టిగా చెప్పి మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అంటూ కూడా చెప్పేవారు. అదే మన లాస్ట్ ఎలక్షన్స్లో చూసాం, చాలామంది ఎమ్మెల్యేలు ఆ విధంగా చేయలేకపోయారు. కొంచెం గట్స్ ఉన్న క్యాండిడేట్ ఏదైనా కూడా కార్యకర్తలకు న్యాయం చేయగలడు, కార్యకర్తలను కార్యకర్తలకు వెన్నంటి ఉంటాడు అంటూ కూడా చాలామంది అంటున్నారు. బట్ ఏది ఏమైనా సింగనమల నియోజకవర్గానికి మరి కాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వచ్చే 2029లో మరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారా లేదా అనేదాన్ని పక్కన పెడితే మరి సాంబశివారెడ్డి పరిస్థితి ఏంది అంటే, సాంబశివారెడ్డికి ఈ 2 నియోజకవర్గాలు అవుతున్నాయి. అనంతపురం అర్బను, అనంతపురం రూరల్ అంటున్నారు. మరి రూరల్కి సాంబశివారెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వచ్చు, సాంబశివారెడ్డిని పక్కన పెట్టి నామినేటెడ్ పోస్ట్కి అయితే అవకాశం ఉంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా శైల్యానాథ్ వల్ల పార్టీకి లాభమా నష్టమా అంటే, నాకున్న సమాచారం అయితే లాభము లేదు నష్టము లేదు. ఎందుకంటే జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. కార్యకర్తలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఆయనతో 10 సంవత్సరాల నుంచి వెన్నంటి ఉండి, అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి 14 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలంతా కూడా, నాయకులంతా కూడా సర్వనాశనం అయిపోయినాము. ఇక మమ్మల్ని లాగడానికి ఆ దేవుడు వచ్చినా కూడా కుదరదు. ఎందుకంటే చాలామందికి వయసు అయిపోయింది. అప్పటికే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి అంతా ఇప్పుడు మంచాన పడ్డారు. వాళ్ళని జాకీలు పెట్టి లేపినా లేసే పరిస్థితి లేదు. ఒక తరం నష్టపోయినామంటున్నారు. ఒక తరం వైసీపీని నమ్ముకున్న రెడ్లు కావచ్చు, లేకపోతే వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా చాలామంది ప్రాణం పెట్టి పనిచేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం. కానీ అలాంటి వాళ్ళను గుర్తించలేదు పార్టీ. కేవలం ఒక 5-6 మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీలో సంపాదించుకున్నారు తప్ప ఇంకా కార్యకర్తలను పట్టించుకున్న పాపాన లేదు అంటారు. ఇక నిన్న చూస్తే 2.0 ఇదేదో రోబో సినిమా మాదిరి జగన్మోహన్ రెడ్డి 2.0తో మళ్ళీ వస్తున్నాడు ప్రజల ముందరికి. ఈసారి కార్యకర్తలను పట్టించుకుంటాడు, కార్యకర్తల కోసం నేను పని చేస్తా, ఈసారి వేరుంటుంది, అప్పుడు కాదమ్మా ఈ బుర్రా చూసుకుందామంటారే, అట్లుంది పరిస్థితి. ఆ అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేనప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. పోనీ మళ్ళీ అధికారంలోకి నువ్వు వస్తే కార్యకర్తలను పట్టించుకుంటావా అనే నమ్మకం లేదు. ఆల్రెడీ ఒకసారి చూశారు. నేను లేదు ఈసారి నన్ను చూడండి అంటే ప్రజలు మరి నమ్మి ఓట్లు వేస్తారా లేకపోతే ఏంటనేది చూడాలి. మరి శైల్యానాథ్ వల్ల ఏదో ఓట్ బ్యాంక్ వస్తుంది, రాత్రికి రాత్రి సింగనమల నియోజకవర్గంలో మారిపోతుంది అనేది అయితే మాత్రం కల్లా. ఇది మాత్రం నిజం. ఎందుకంటే వ్యక్తిగత ఓట్లు ఉంటే ఉండొచ్చు, ఒకవేళ 5,000 ఓట్లు అంతకు మించి అయితే ఉండవు. 5,000 ఓట్ల కంటే వ్యక్తిగతంగా అంటే ఆయన్ని చూసేసేటోళ్ళు ఒక 5,000 మంది ఉండొచ్చు, ఒకవేళ ఉంటే అంచనా నేను చెప్తున్నా, అప్రాక్సిమేట్లీ అటు ఇటు. కానీ పార్టీ సింబల్, పార్టీ కోసమే కష్టపడే వాళ్ళు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ప్రజల్లో కొంచెం మార్పు వస్తే తప్ప మళ్ళీ పుంజుకుంటే పరిస్థితి లేదు. పుంజుకుంటుందా అంటే ఏమో చెప్పలేం. ఒకవేళ ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన ఏమైనా ఉంటే, విసిగి వేసారి ఏమన్నా ఓట్లు వేస్తే ఇప్పుడు ఏ విధంగా కసితో అయితే వైఎస్ఆర్సీపీని ఓడించారో అలాంటి పరిస్థితి మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ ఏమన్నా ఇలాంటి వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది తప్ప
లేదంటే ఎవరో శైల్యానాథ్ వచ్చి జాకీలు పెట్టి లేపేదో, లేకపోతే ఇంకొకరు వచ్చి జాకీలు లేపే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఏదో కాలికి షుగర్ ఉన్న పేషెంట్కి గ్యాంగ్రీన్ వస్తే కాలంతా కట్ చేయాల్సి వస్తుంది. ఆ కాలు దానికి అది బాగా చేయడానికి రాదు, అది కాలే కట్ చేయాలి. ఆ విధంగా గ్యాంగ్రీన్ వచ్చి కార్యకర్తలందరూ కాళ్ళు చేతులన్నీ కట్ చేసేసారు. ఇంకా వాళ్ళకి ఏం చేసినా నష్టం జరిగిపోయింది, తిరిగి రాదు. పోనీ ఎవరన్నా నాయకులు ఎవరన్నా వస్తే సొంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఏమన్నా ఉందా అంటే ఎవరు సొంత డబ్బులు ఖర్చు పెట్టరు. సంపాదించిన దానికంటే ఇంకా డబ్బులు సంపాదించాలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనుకుంటారు. ఎందుకంటే పదవులను ఎంజాయ్ చేస్తూ పదవులను అనుభవిస్తూ డబ్బు సంపాదించాలని అనుకుంటారు. ఇదే శైల్యానాథ్ ఇంతకుముందు గెస్ట్ హౌస్ కట్టుకొని దానికి బాగా రోడ్డు వేసుకొని బ్రహ్మాండంగా ఆ తోట కొని ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక 20 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు నెక్స్ట్ తోట కొట్టి ఇంక ఒక విల్లాలు, నేను మొన్న చూసాం కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ విల్లాలు ఎట్లా కట్టుకున్నారో ఆ విధంగా కట్టుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఏదో శైల్యానాథ్ వస్తే ప్రజలకు ఒరిగిపోతుంది, ఏదో రాత్రే మంత్రదండం ఏదో వేసి ప్రజలలో మార్పు వస్తుంది అనేది అయితే కాదు. ఎవరి స్వార్థం వాళ్ళది. ఈయనకు జగన్మోహన్ రెడ్డికి పార్టీ ఈయన మీద స్వార్థం, ఈయనకేమో ఆయన మీద స్వార్థం. మామూలే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా. ఇప్పుడు ఇన్ని రోజులు సాంబా పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. శైల్యానాథ్ వస్తే ఏదో రాత్రి బుడుబుడు అని ఏదో మారుస్తాడనేది మాత్రం లేదు. ఆల్రెడీ జరిగిపోయిన నష్టం జరిగిపోయింది. ఇంక వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మళ్ళా ఇంకొకరి కింద పనిచేసి కార్యకర్తలు ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రతాప్ రెడ్డిని ఈయనను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీనే ఏ విధంగా విమర్శించారనేది మనం చూసాం. విమర్శించిన వాళ్ళు రాజకీయాల్లో ఇంకా మామూలే, శాశ్వత శత్రులు మిత్రులు ఉండరు అంటుంటారు కదా, ఆ విధంగా జరిగిపోయింది. మీరేమో ఆనందంగా నవ్వుకొని పుష్పగుచ్చం ఇచ్చి కండువాలు వేసుకొని చేసినాడు. ఈడ నాశనం అయిపోయి ప్రాణాలు పోయి డబ్బులు పోయి వయసు అయిపోయి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ ఏదో మంచి పరిణామంలో మళ్ళీ ఈ విధంగా చెప్తున్నాడని బాధపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ శైల్యానాథ్ వల్ల ఒరిగింది ఏమీ లేదు, నష్టము లేదు. ఏదో ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, మాజీ మంత్రి వచ్చినాడు శైల్యానాథ్ వచ్చినాడని. ఎవరైనా పార్టీ సింబల్ మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవతలి ప్రభుత్వం ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు మీకు ప్లస్ అవుతుంది తప్ప కార్యకర్తలను మీరు చేసింది ఏంది లేదు, చేస్తారనే నమ్మకము లేదు. ఎవరు ఇంట్లో డబ్బులు అయితే తీసుకురారు, పెడితే అంత ఇంతంగా ప్రజల సొమ్మే దోసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా ఏదైనా పార్టీ ఎక్కడన్నా ఏదైనా గీటింగ్లు పెట్టాలన్నా ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులను కనిపిస్తారు. ఇప్పటికే అప్పుల పాలైనారు, ఇంకా మరింత అప్పుల పాలవుతారు. ఇప్పుడు తెలుసుకున్నారులే, జనాలు పెట్టడానికి కూడా ఇష్టపడడం లేదు. గతంలో డబ్బులన్నీ ఎన్ఆర్ఐ ఫండ్స్ ఏ విధంగా వచ్చినాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచో సపోర్ట్ చేసి ఎంత సఫర్ అయ్యారో. అట్లీస్ట్ డబ్బులు 5 లక్షలు 10 లక్షలు పార్టీ ఫండ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలకి కనీసం ఇంటి దగ్గరికి పోతే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ విధంగా నలిగిపోయినారు. ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి లేని పుట్టకోసి పెడితే ఏదో వస్తుందా అనేది మాత్రం కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా ప్రతిదీ గమనిస్తుంటారు. ఎవరినో తీసుకొచ్చి నెత్తి మీద పెడితే ఏదో స్వాగతించి పూలు జల్లేసి రామ్మా వచ్చేయి కమాన్ నిన్నంతా లేపుతామంటే కాదు. ఇది ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతం చేస్తే ఏమన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందేమో. కానీ ఏదో శైల్యానాథ్ వస్తేనో ప్రతాప్ రెడ్డి వస్తేనో లేకపోతే ఇంకొక రెడ్డి వస్తేనో ఎవరు వచ్చే లేపే పరిస్థితి లేదు. చెయ్యి దాటిపోయింది ఆల్రెడీ.